సద్గురు, గత కొన్ని సంవత్సరాలుగా నా జీవితంలోని ప్రతి అంశంలో మీరు నాతో ఉన్నందుకు నేను కృతజ్ఞురాలను. సద్గురు, నేను మిమ్మల్ని దిశానిర్దేశం గురించి అడగాలనుకుంటున్నాను. అంటే అంతరంగంలోకి ప్రయాణం. నేను అంతరంగంలోకి ప్రయాణిస్తున్నప్పుడు సరైనది చేస్తున్నానా, తప్పుగా చేస్తున్నానా, సరైనదా కాదా, ఇంకా నా ప్రవర్తన వంటి విషయాలు నాకు స్పష్టంగా లేవు. నాకు అర్థం కావడం లేదు. ఈ అంతరంగంలోకి ప్రయాణం అంటే ఏమిటి? మనం దీన్ని ఎలా చేస్తాము? నేను దీన్ని ఎలా చేస్తాను? నేను ఈ అంతరంగ ప్రయాణం ఎలా చేస్తాను? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నాకు తెలియదు సద్గురు. నేను నాలోకి వెళ్ళాలనుకుంటున్నాను. నాకు తెలియదు. నేనొకసారి మీరు వీడియోలో చెప్పగా విన్నాను, ముందు దిశ నిర్దేశించుకుంటే ప్రయాణం అదే మొదలవుతుందని. అందుకే నేను ప్రయాణం నిర్ణయించుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం అంతరంగంలోకి ప్రయాణం గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రయాణం చెయ్యాలంటే, మీరొక ప్రయాణం చెయ్యాలంటే దానికి మధ్య దూరం కావాలి. అవునా? అవును, నేను చెప్తున్నది అర్థమవుతుందా? మీరు ప్రయాణం చెయ్యాలంటే దూరం కావాలి. మధ్య దూరం లేనిదే ప్రయాణం లేదు. మీరు ఎంత దూరంలో ఉన్నారు? మీరు ఎంత దూరంలో ఉన్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను. దూరం లేకపోతే మీరు ప్రయాణం ఎలా చేస్తారు? మిమ్మల్ని ఎవరో మోసం చేస్తున్నారు. అవును, ఎవరో మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అవునా? ఎందుకంటే ప్రయాణం చెయ్యాలంటే కావలసింది దూరం. దూరం లేకుండా ప్రయాణం ఎలా చేస్తారు? అందుకని అంతరంగంలోకి ప్రయాణం చెయ్యాలని అనుకోకండి. కానీ నాకు లోపలికి వెళ్ళాలని ఉంది. దేని లోపలికి? ఎవరు దేని లోపలికి వెళ్ళాలని అనుకుంటున్నారు? నేను నాలోకి వెళ్ళాలనుకుంటున్నాను. అంటే ఏమిటి? ఎవరైనా తమలోకి తాము వెళ్ళగలరా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఇదైతే మీరు ఇదే. అవునా? మీరు దేనిలోకో ఎలా వెళ్ళగలరు? ఇది దానిలోకి వెళ్ళవచ్చు, అది దీనిలోకి వెళ్ళవచ్చు, కాని ఇది దేనిలోకి వెళ్ళలేదు. అవునా? ఓ సద్గురు, మీరు మాటలతో ఆడుతున్నారు. కానీ మరి ఈ అంతరంగ ప్రయాణం మాట ఏమిటి? అంతరంగ ప్రయాణం అంటూ ఏది లేదు. భాషలో ఉపయోగించే పదాలన్నీ కేవలం బాహ్యాన్ని మాత్రమే వివరించగలవు. అందుకనే భాష బాహ్యానిది. అందుకనే మనం మాట్లాడేది ఎప్పుడూ అసలు దాని చుట్టే ఉంటుంది, కాని అది అసలు గురించి కాదు. మనం దాని చుట్టూ మాట్లాడగలం, కాని దాని గురించి ఎవరూ మాట్లాడలేరు. ఎవరైనా ఇదే అసలుది అంటే అతనికి చికిత్స అవసరమని అర్థం. అతనికి గురువు అవసరం లేదు, ఒక మానసిక వైద్యుడి అవసరం ఉంది. అవునా? మామూలుగా ఉండి మరింత తెలుసుకోవాలనుకునే వారికి గురువు కావాలి. మీరు కనుక మామూలు కాకపోతే మీకొక మానసిక వైద్యుడు కావాలి, గురువు కాదు. అవునా? చికిత్స కోసం. కాబట్టి ప్రయాణం చేసే ప్రయత్నం చేయకండి. కేవలం ఒక్క పని చేయండి, ఇంటికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళకండి. ఎటువంటి బాహ్య ప్రయాణం లేదు, ఎటువంటి అంతరంగ ప్రయాణం లేదు. మీరు కేవలం ఒక్క క్షణం కూర్చోగలిగితే మీరు పొందినట్లే. కానీ సమస్య ఏమిటంటే, మీరు ఇక్కడ కూర్చుంటే మీరు ఎక్కడికో పరిగెత్తాలనుకుంటారు. ఇక్కడ ఊరికే కూర్చుంటే శరీరంగా ఎక్కడికి వెళ్లకుండా, మనస్సుగా ఎక్కడికి వెళ్లకుండా, భావోద్వేగంలోనూ ఎక్కడికి వెళ్లకుండా, మీ ఊహలలోనూ ఎక్కడికి వెళ్లకుండా కేవలం కూర్చోండి. అంతే. అంతే. కాబట్టి అంతరంగ ప్రయాణం అంటే
ఒక ప్రయాణం కాదు. మీరిప్పటికే ఇక్కడ ఉన్నారు. మీరు పుట్టుండకపోతే అప్పుడు మిమ్మల్ని మీరు కనుగొనడానికి ఒక ప్రయాణం చేయవలసి ఉంటుంది. మీరిక్కడే ఉన్నారు. మీరిక్కడ ఉన్నారా? నాకు తెలుసుకోవాలని ఉంది. మీరిక్కడ ఉన్నారా? మీరిక్కడే ఉన్నారు. అయితే ఏమిటి? అదంత సులువైతే నాకు ఎందుకు అర్థం కాదు? ఎందుకంటే మీకు ఒక ప్రయాణం కావాలి. ఇక్కడ కూర్చుంటే మీరు మీ జీవితం వృధా అవుతుందని అనుకుంటున్నారు. మీరెక్కడికో వెళ్ళాలి. ఎప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళాలి. అలా కాదు. ఇక్కడ కూర్చొని చూడండి. ఒక అంతమైన కథ ఉంది. తమిళనాడులో బ్రిటిష్ వారి సమయంలో ఇది 1920లోనో ఎప్పుడో జరిగింది. అప్పుడు మనం ఆంగ్లేయుల పాలనలో ఉన్నాం. వారికి కలెక్టర్లనే హోదా గల అధికారులు ఉన్నారు. మీకు ఎప్పటికీ బెంగాల్లో కలెక్టర్లున్నారా? మీ కలెక్టర్లున్నారా? వారి ప్రాథమిక ఒకే ఒక్క ప్రాథమికమైన బాధ్యత పన్నులు సేకరించడం. అందుకని వారిని కలెక్టర్లు అన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పన్నులు సేకరించడం వాళ్ళ బాధ్యత. అక్కడ గ్రామాల్లో సేకరించడానికంతా ఏమీ ఉండేది కాదు. ఎందుకంటే అక్కడ ప్రజలే గిన్నెల అడుగున గీక్కొని తింటున్నారు. అందులో కూడా వారు వసూళ్లు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో వ్యవసాయం మీద పన్నులు అధికంగా ఉండేవి. బెంగాల్ సంగతి నాకు తెలియదు. వ్యవసాయం మీద అధిక పన్నులు అంటే 50% పైనే. 50% పైనే. కలెక్టర్లు ఆలయాలను తరచూ సందర్శించేవారు. భక్తితో కాదు, ఆ ఆలయాలలో వచ్చే పెద్ద మొత్తాలను సేకరించడానికి. ప్రతి ఆలయం కూడా వారి ఖర్చులకు సంబంధించి లెక్క రాయాలి. ఒక ఆలయంలో కలెక్టర్ వచ్చి పుస్తకాలను తనిఖీ చేసి ఒక నెలకి 30 రూపాయలు ఎక్కువ ఖర్చయిందని చూశాడు. అది ఒక రోజుకి కాదు, ఒక నెలకి. ఒన్నపన్న స్వామికు సాపాడు అంటే ఏమీ చెయ్యని ఆయనకి నెలకి 30 రూపాయల భోజనం. కలెక్టర్ ఇది చూసి ఏమీ చేయని ఆయనకి మనం తిండెందుకు పెడుతున్నాం అన్నాడు. ఈయన ఏమీ చెయ్యరు కానీ ఈయన ఏమీ కాదు ఆయన ఏమీ చేయడం లేదు అని ఆలయ ధర్మకర్తలు ఆయనకి వివరించడానికి ప్రయత్నించారు. మహారాణి సామ్రాజ్యంలో మీరు సంపాదించాలనుకుంటే మీరు ఏమైనా చెయ్యాలి. ఏమీ చేయని వ్యక్తికి మనం తిండి పెట్టలేము, ఆపండి అని కలెక్టర్ అన్నాడు. లేదు ఈయన నిజంగానే ఏమీ చెయ్యడం లేదు అని ఆలయ ధర్మకర్త అన్నాడు. అయితే ఈయనకి అసలు తిండి పెట్టకూడదు, ఆపేయండి. ఏమీ చేయని ఈయన మీద మనం 30 రూపాయలు ఖర్చు పెట్టలేము అన్నాడు కలెక్టర్. ఒక తెలివైన ధర్మకర్త, మీరొక పని చేయండి, మీరిక్కడికి రండి, ఏమీ చేయని ఈయనని మీకు చూపిస్తాను, మీరాయనతో కాసేపు కూర్చోండి, ఆ ఏ పని చేయకపోవడం ఏంటో మీకు అర్థమవుతుంది అని అన్నాడు. అప్పుడు వారు ఆ కలెక్టర్ని తీసుకువెళ్ళి ఆయన దగ్గర కూర్చోబెట్టారు. అక్కడ ఒక మనిషి కేవలం అలా కూర్చొని ఉన్నాడు. కలెక్టర్ వచ్చాడు. వారు, మీరు కూర్చోండి, 5 నిమిషాల పాటు ఏమీ చేయకండి, అదేమిటో ఊరికే చూడండి అన్నారు. కలెక్టర్, ఇందులో అంత గొప్ప విషయం ఏముంది, నేను కూడా ఏమీ చేయను అని కూర్చున్నాడు. 2 నిమిషాలు కూడా కూర్చోలేకపోయాడు. కాని ఆ వ్యక్తి అలా ఊరికే కూర్చున్నాడు. అలా కూర్చుంటే అతను తన జీవితంలో ఊహించినవన్నీ కేవలం కూర్చుంటేనే జరిగాయి. అప్పుడు కలెక్టర్ విసుకుంటూ, ఇది అసంభవం, ఈ వ్యక్తికి భోజనం పెట్టండి అన్నాడు. అంటే ఏమీ చేయకపోవడం మామూలు పనేం కాదు, అది అతి సులువైన పని. అవునా? ప్రపంచంలో అత్యంత సులువైన పని ఏమీ చేయకపోవడం, అవునా? కాని ప్రస్తుతం మీరు దానికి వ్యతిరేకంగా ఎంతో పనిచేయటం వల్ల అది వేగాన్ని పుంజుకుంది. ఇప్పుడు దానిని వెనక్కి తిప్పి ఏమీ చేయకుండా ఉండడం అసంభవంగా అనిపిస్తుంది. అంతేకాక ఇప్పుడు మీరు అంతరంగ ప్రయాణం కూడా చేయాలనుకుంటున్నారు. అక్కడ చాలా ట్రాఫిక్ ఉందనుకోండి, అప్పుడేం చేస్తారు?
ఉదాహరణకు ట్రాఫిక్ ఎక్కువ ఉండి జామ్ అయితే ఏం చేస్తారు? మీరు ప్రయాణం చెయ్యాలనుకుంటే ట్రాఫిక్ సమస్యలున్నాయి, అవునా? ఇంకా ఎన్నో ఇతర సమస్యలు కూడా వస్తాయి. ట్రాఫిక్ లైట్ ఎరుపైతే ఏం చేస్తారు? అందుకని ఎటువంటి ప్రయాణం చేయకండి. అంత సరళంగా ఉన్నదాన్ని క్లిష్టం చేయకండి. మీరు కేవలం జీవం తునక అని అర్థం చేసుకోండి. మీరొక ఆలోచన కాదు, ఒక భావోద్వేగం కాదు, మీరొక మాంసం కాదు, మీరు ఎముకలు కాదు, మీరు కేవలం జీవం. నేను కేవలం జీవమని నిరంతరం గుర్తు చేసుకోండి. ఇవన్నీ నాకు సమకూరాయి. నాకు శరీరం సమకూరింది, నాకు ఆలోచనలు కలిగాయి, భావోద్వేగాలు కలిగాయి, నాకు పెళ్ళైంది, పిల్లలు పుట్టారు. కాని నేను జీవంలో ఒక భాగాన్ని. ఇది నిజమా? మిమ్మల్ని మంత్రం వేసి లోపరుచుకుంటున్నానా? ఇది నిజమా? కేవలం యథార్థంలో జీవించండి, మిగతావి దానంతట అదే అవుతుంది. కేవలం యథార్థంతో జీవించండి, మిగతాదంతా అదే అవుతుంది. ఎల్లప్పుడూ మీకు మీరు అన్ని అసత్యాలు చెప్పుకుంటున్నారు, అబద్ధాలు చెప్పుకుంటున్నారు. దయచేసి మీరే చూడండి, మీకు మీరు ఎన్ని విధాలుగా అబద్ధాలు చెప్పుకుంటున్నారో నిజాయితీగా చూడండి. దయచేసి నిజాయితీగా చూడండి. దీన్ని ఆపండి. అంతా ఇక్కడే ఉంది. అందులో ఏముంది? ఇది చాలా సులువైనది. కాని మీకు సరళంగా ఉండాలని లేదు, మీకు కొంచెం క్లిష్టంగా ఉండటం ఇష్టం, అవునా? సరళత్వం మూర్ఖత్వంగా కనిపిస్తుంది, కాని అది అలా కాదు. ప్రగాఢమైనదంతా సరళమైనదే. సద్గురు, మేము మౌనంగా ఉన్నా మా మనసేదో రణగొణధ్వని చేస్తూనే ఉంటుంది. మమ్మల్ని ఎప్పుడూ కలవరపెడుతుంది. ఇంకా అది గతం, భవిష్యత్తులకు సంబంధించిన ఎందుకూ పనికిరాని ఊహాగానాలలో ఊగుతూ ఉంటుంది. దాన్నెలా వదిలించుకోవాలి? మీరు మీ మనసుని ఆపాలనుకుంటున్నారా? ఈ ఆలోచన లేని స్థితి అనే విషయంలో చాలా పెద్ద ఆలోచనే ఉంది. ఆలోచన లేని స్థితి, మనస్సు లేని స్థితి, ఇలాంటి పదాలు చాలా ప్రచారంలో ఉన్నాయి. వీటిని తప్పుగా అర్థం చేసుకుని ఏవేవో చేశారు. ఇంకా అందరూ ఇప్పుడు మనస్సుని ఎలా ఆపాలా అని కష్టపడుతున్నారు. ఇంత సామర్థ్యం కల ఈ మనస్సుని పొందడానికి పరిణామ ప్రక్రియలో మనకు ఎన్నో లక్షల సంవత్సరాలు పట్టింది, అవునా? ఇన్ని లక్షల సంవత్సరాలు ఈ ప్రకృతి పడ్డ శ్రమ వల్ల మీకు ఇంత పదునైన మనస్సు లభించింది. కాని ఇప్పుడు మీరు దీన్ని ఆపాలనుకుంటున్నారు. మీరు దీన్ని ఎందుకు ఆపాలనుకుంటున్నారు? మీ మనస్సు మీకు నిరంతరం ఆనందాన్ని పంచుతూ ఉంటే మీరు ఆ మనస్సుని ఆపాలని అనుకుంటున్నారా? లేదు. అది మీకు ఎంతో వైకల్యాన్ని పంచుతోంది కాబట్టి మీరు మీ మనస్సుని ఎలా ఆపాలని ఆలోచిస్తున్నారు. ఇది మొదటి విషయం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ ఆలోచన అందరి మనసుల్లో ఎంతగా వెళ్ళిందంటే, మీరు ధ్యానం చెయ్యండి అంటే సద్గురు నేను నా మనసుని నియంత్రించుకోలేకపోతున్నాను అని సమాధానమిస్తారు. కేవలం మీ మూత్రపిండాలు, కాలేయం, గుండె ఆగిపోయినప్పుడు మాత్రమే అది ఆగుతుంది. మీరు వీటన్నిటినీ ఆపితే మనస్సు కూడా ఆగిపోతుంది. మీకు దాన్ని ఆపాలని ఉందా? అన్నాను, లేదు. అయితే మీరు మనస్సుని మాత్రమే ఆపాలని ఎందుకు అనుకుంటున్నారు? మీకు మనస్సంటే అంత ద్వేషం ఎందుకు? మీ గుండె కొట్టుకుంటున్నా మీకు పర్వాలేదు, మీరు ధ్యానం చేయగలరు. మీ కాలేయం పనిచేస్తున్నా మీకు పర్వాలేదు, మీరు ధ్యానం చేయగలరు. మీ మూత్రపిండాలు పనిచేస్తున్నా మీకు పర్వాలేదు, మీరు ధ్యానం చేయగలరు. మీ మెదడు పనిచేస్తే మాత్రం మీరు ధ్యానం చేయలేరా? సమస్య ఎక్కడుంది? మనస్సుకి వ్యతిరేకంగా మీలో ఏదో కుట్ర ఉన్నట్లుంది, అవునా? ధ్యానం చెయ్యాలంటే మీ మెదడు మొద్దుబారాలన్నది మానవ మేధస్సుకి వ్యతిరేకంగా మూర్ఖత్వం చేస్తున్న కుట్ర. మీ మెదడు మొద్దుబారనవసరం లేదు. ఈ విషయం గురించి మనం నిన్ననే చూశాం. మేం మీకు శాంభవి దీక్ష ఇస్తాం. అది చాలా సరళమైన ప్రక్రియ. ధ్యానం చేయడానికి చాలా విధానాలున్నాయి. ఇది సరళమైన ప్రక్రియ కానీ శక్తివంతమైంది. మీరిక్కడ కూర్చుంటే మీరు మీ శరీరాన్ని ఇక్కడ చూస్తారు, కానీ మీ మనస్సు ఎక్కడో ఉంటుంది. అసలు మీరు ఎవరన్నది మరెక్కడో ఉంటుంది. మీకు మీ మనస్సుకి మధ్య దూరం ఉన్నప్పుడు మీ మనస్సు ఏమి చేసినా,
ఏవి చేయకపోయినా అదొక సమస్య కానే కాదు. మీరొక ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నప్పుడు, మీరు ట్రాఫిక్లో ఇబ్బంది పడుతున్నప్పుడు అది ఒక అనుభవం. ఒకవేళ మీరు చాముండి కొండ మీద నించున్నప్పుడు లేదా ఒక గాలి బెలూన్లో తేలుతున్నప్పుడు మీరు కింద ట్రాఫిక్ని చూస్తే అది చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఎందుకని? అక్కడ దూరం ఉంది, అవునా? మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు ట్రాఫిక్ అది వేరే అనుభవం. మీరొక గాలి బెలూన్లో కూర్చొని పైనుండి కిందికి చూస్తున్నప్పుడు మీరు శబ్దాలు కూడా వినలేరు. ట్రాఫిక్ అద్భుతంగా కనిపిస్తుంది, అవునా కాదా? అవునా కాదా? ఎందుకంటే అక్కడ దూరం ఉంది కాబట్టి మీకు మీ మనసు చర్యలకి మధ్య కొంత దూరం ఏర్పడినప్పుడు మనస్సు సమస్య కాదు. మనస్సు ఒక అద్భుతం, అది సమస్య కాదు. ఆయన ఆలోచనలు నిరంతరం పరిగెడుతున్నప్పుడు మీకు మానసిక విరేచనాలు అవుతుంటే దానర్థం మీరేదో చెడు ఆహారం తీసుకున్నట్లే, అవునా? మీకు విరేచనాలు అవుతున్నాయంటే కడుపుకు పడందేదో తిన్నారని అర్థం. మానసిక విరేచనాలు అవుతుంటే దానర్థం మీరు ఏదో చెడు ఆహారం తీసుకున్నట్లే, అవునా? ఆ పడనిది ఏదై ఉండవచ్చునంటే మీరు కాని దానితో మిమ్మల్ని మీరు గుర్తించుకున్న క్షణంలో మీ పని అయిపోయినట్లే. మీ మనస్సు నిరంతరంగా పరిగెడుతుంది, వేరే దారి లేదు. మీరేమైనా చేయండి, ఎంత గట్టిగా కావాలంటే అంత గట్టిగా ప్రయత్నించండి, అది ఆగదు. మీరు కాని దానితో మిమ్మల్ని మీరు గుర్తుంచుకోకపోతే మీకన్నిటితో ఎలా ఉండాలో తెలుస్తుంది. మీరు దేనితోనూ గుర్తించబడకుండానే అన్నిటినీ ఉపయోగించగలరు. అప్పుడు మీరు ఇక్కడ కూర్చొని మీరు దానిని ఉపయోగించాలనుకుంటే ఉపయోగించొచ్చు, లేదా అది ఇలానే ఉంటుంది. ఇప్పుడు మీ చేతులు ఇలా ఉన్నాయి, అవి అంతా తిరుగుతుంటాయి కాబట్టి మీరు వాటిని కట్టి ఉంచారా? లేదు కదా. మీరు వాటిని మామూలుగానే ఉంచొచ్చు. మీరు వాటిని ఇలా ఉంచొచ్చు లేదా ఇలా ఉంచొచ్చు. మీకు వాటిని కావలసినప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇదొక ఉపయోగకరమైన అవయవం. ఒకవేళ మీ చేతులు ఇలా అయితే, మీకు తెలుసా కొంతమంది చేతులు ఇలా అవుతాయి, అవునా కదా? అవి ఇలా అయితే మీరు వికారంగా ఉంటారు, అవునా? మీ మనసుకు అలా అయితే అది కూడా అంతే వికారంగానే ఉంటుంది. కాకపోతే దానిని ఇతరులు చూడలేరన్న సుఖంలో మీరు జీవిస్తున్నారు. కాని ఇతరులు దాన్ని చూస్తున్నారు. వారు మిమ్మల్ని నిశ్చితంగా చూస్తే దాన్ని చూడొచ్చు, అవునా? వారు దాన్ని చూసినా చూడకపోయినా అది కాదు విషయం. మీ జీవితంలో అతి ముఖ్యమైనది మీ నియంత్రణలో లేదు. వారు దానిని చూసినా చూడకపోయినా అది సమస్య కాదు. సమస్య ఏమిటంటే మీ జీవితంలోని ముఖ్యమైన విషయంపై మీ నియంత్రణ లేదు. అది మీకు కావలసినది చెయ్యకుండగా దానికి తోచిన దాన్ని నిరంతరం చేస్తుంది. అందువల్ల మీరు ఈ సమస్య నుండి విముక్తి పొందాలంటే చెడు ఆహారం తినడం ఆపాలి. తప్పుడు ఆహారం లేదా చెడు ఆహారం అంటే మీరు కాని విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకోవడం అని అర్థం. మీరిక్కడ కూర్చుని దీనితో దానితో గుర్తించుకోకపోతే అప్పుడు మీరు ప్రతిదీ బాగానే ఉన్నట్లు చూస్తారు. అప్పుడు మీ మనస్సు మీకు కావలసినది చేస్తుంది. చెయ్యడానికేమీ లేకపోతే అది అక్కడే ఉండాల్సినట్టుగానే ఉంటుంది. మనస్సు ఎల్లప్పుడూ దాని స్వంత కథలను మనకి చెప్పకూడదు. అది మీకు కావలసిన కథలను చెప్పాలి, అవునా? లేకపోతే అది చాలా తలనొప్పిగా ఉంటుంది. నమస్తే సద్గురు. నాకొక చిన్న అనుమానం లాంటిది. నాకొక సమస్య ఉంది, దానికి మీరు పరిష్కారం అందిస్తారనుకుంటున్నాను. విషయం ఏంటంటే, నేను యోగా చేయడం వల్ల అది అశాంతిని తగ్గిస్తుందని, దృష్టి పెట్టడానికి సహాయం చేస్తుందని విన్నాను. అందుకని యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. దృష్టి పెట్టడం మీద అది కొంత సహాయం చేసింది, కానీ అది నాకు అశాంతి నుండి బయటికి రావడానికి ఎటువంటి సహాయం చేయలేదు. నేను చాలా అశాంతిగా ఉన్నాను. అసలు సమస్య ఏంటో నాకు తెలియడం లేదు. మీ వద్ద నా కోసం ఏదైనా పరిష్కారం ఉందా? సరే, మీ అశాంతిని తీసేసి దానికి బదులు శాంతిని తీసుకురావచ్చా? ప్రశ్న అదే కదా. మీరు దానికి చాలా పేర్లు పెడుతున్నారు.
మీ సమస్యలకి చాలా పేర్లు పెట్టకండి. మీ సమస్య ఏమిటంటే మీ శరీరం, మీ మనస్సు మీ నుండి ఆదేశాలు తీసుకోవడం లేదు, అంతే. దానికి మరీ అన్ని పేర్లు పెట్టకండి. మీకు సమస్యలను అలంకరించడం ఇష్టం కాబట్టి వాటికి పేర్లు పెడుతున్నారు. మీ సమస్యను అలంకరిస్తే దాన్ని వదిలించుకోవాలని అనుకోకపోవచ్చు, అవునా? మీ సమస్యను అలంకరిస్తే మీరు దాన్ని వదిలించుకోవాలని అనుకోకపోవచ్చు. ఇది చాలా సరళం. మీ శరీరం మీ నుండి సూచనలు తీసుకోవడం లేదు, మీ మనస్సు మీ నుండి సూచనలు తీసుకోవడం లేదు. ఈ రెండు మీ నుండి సూచనలు తీసుకోకుంటే మీకు చర్యలు కావాలన్నా, తీవ్రంగా కావాలన్నా, చర్యలు అక్కర్లేకపోయినా సంపూర్ణ నిశ్చలత్వం కావాలన్నా రెండింటి నుంచి సంభవమే, అవునా? కాబట్టి సమస్య ఏమిటంటే అవి మీ నుండి సూచనలు తీసుకోవడం లేదు. అవి మీ నుండి సూచనలు ఎందుకు తీసుకోవడం లేదు? ఎందుకంటే మీరు కీబోర్డ్ లేని ఒక సూపర్ కంప్యూటర్. మీకు అర్థమవుతుందా? ఇది కీబోర్డ్ లేని ఒక సూపర్ కంప్యూటర్. మీ బుర్ర పనిచేయకపోతే ఇలా చేస్తారు, కానీ అది ఎలానో పనిచేయదు. స్విచ్ ఉన్నది ఇక్కడ కాదు. అది పనిచేయనప్పుడు మనుషులు తలలు గోక్కోవడాన్ని చూస్తారా? అది అలా పనిచెయ్యదు. మీ వద్ద ఒక కీబోర్డ్ ఉంటే మీకు కావలసినది టైప్ చేయొచ్చు. మీకిది ఎక్కడ ఉందో తెలియకపోతే దాన్ని కొడుతూనే ఉంటారు. అన్ని రకాలు జరుగుతాయి. ఒక్కోసారి మీకు కావలసింది జరగొచ్చు, కానీ చాలాసార్లు మీకు కావలసినవి జరగవు. కాబట్టి నిజానికి వెతకాల్సినది కీబోర్డ్ని. ఈ మెషిన్ని ఎలా ఆపరేట్ చేయాలి మనం చేయడానికి ప్రయత్నిస్తోంది అదే. కాబట్టి దృష్టి పెడితే మేము మీకు కీబోర్డ్ ఇస్తాం. అప్పుడు మీకు కావాల్సింది మీరు టైప్ చేసుకోవచ్చు. మీరు ఏమి టైప్ చేస్తారన్నది నేను నిర్ణయించను. మీకు కావాల్సింది మీరు టైప్ చేయండి, కానీ మీకు కావలసినది జరగాలి, అవునా? మీ మనసు, మీ శరీరం మీకు కావలసింది చెయ్యనప్పుడు అవండి లాభమేమిటి? అవి లేకపోవడమే నయం. అందుకని మనుషులు మనసు లేకపోవడం గురించి మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యం లేదు. ఉండాలా వద్దా అని వాళ్ళు అడిగే బాధాకరమైన రోజు ఎక్కువ దూరంలో లేదు, అవునా? ఎవరైనా ఉండాలా వద్దా అని అంటే వారు శరీరం లేని స్థితిని గురించి మాట్లాడుతున్నారు, అవునా? శరీరం, మనస్సు లేని స్థితి ఎలాగైనా ఒకరోజు వస్తుంది, సరేనా? దానికోసం అడక్కండి. అది ఎలాగైనా వస్తుంది. ఒకరోజు అడగకుండానే వచ్చి మీ తలుపు తడుతుంది. అప్పటి వరకు మీ వద్ద ఉన్న 2 అద్భుతమైన వాటితో మీరు ఏమి చేయగలరో చూడండి. కాబట్టి అదంతా ఇదన్నమాట. ఒక వ్యక్తికి కీబోర్డ్ అనేది ఒక టచ్ మెకానిజం కావచ్చు, లేదా మరొకరికి మీ ఫోన్లో లాగా మాటల మెకానిజం కావచ్చు. మీకు అలాంటి ఫోన్ ఉందా? మాటల సూచనలతో పనిచేసే ఫోన్ మరొకటుంది. అది మీరు దానిని కేవలం అలా తాకితే అది పనిచేస్తుంది. మీరు ఇలా చేస్తే మరొకటుంది, అది పనిచేస్తుంది. కొన్నున్నాయి మీరు ఇలా చేయాల్సి ఉంటుంది. గతంలో మీరు 1970ల దశకం జేమ్స్ బాండ్ సినిమా లేదా గూఢచారి సినిమాలు గాని చూసారా? వారికి ఎంత పెద్ద ఫోన్ ఉంటుంది. మీరు చూసారా? మీరు అలాంటివి చూసారా? ఇంత పెద్ద ఫోన్. ఎంత పెద్ద ఫోన్ అయితే అంతకాలం వస్తుంది. వారు ఆ సినిమాలలో అదే చూపించేవారనుకుంటాను, ఇలాంటి పెద్ద ఫోన్లో. కానీ ఇప్పుడు ఇంత చిన్న ఫోన్లో మీరు హ్యాండ్స్ ఫ్రీతో మాట్లాడొచ్చు. ఎందుకంటే సాంకేతికత అంత మెరుగైంది. అలాగే ప్రతి వ్యక్తి కూడా వేరుగా ఉండవచ్చు. ఒకరు సూచనలతో మారొచ్చు, మరొకరిని మెల్లగా కొట్టాల్సి రావచ్చు, మరొకరికి మరింత కావాల్సి ఉండొచ్చు. అందరూ వేరువేరు రకాల వారు. కాబట్టి మీకు 2 రోజుల యోగా, లేదా 2 వారాల యోగా, 2 నెలల యోగా, 2 సంవత్సరాల యోగా కావాలన్నది మనం 2 రోజుల తర్వాత నిర్ణయించుకోవచ్చు. 2 రోజులు సరిపోతే అది బావుంటుంది, అది అద్భుతం. మీకు మరింత సమయం కావాల్సి ఉంటే మనం మరింత ఎక్కువ సమయం చేయాల్సి ఉంటుంది. కానీ మీ శరీరం, మీ మనస్సు మీ నుండి సూచనలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ నుండే, కేవలం మీ నుండి మాత్రమే. అవునా కాదా? చాలా ముఖ్యం, అవునా? అది మనం చెయ్యాలి.